సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మురళీ మోహన్ గారు మరి సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్ళు అయితే పూర్తి చేసుకున్నారు. మరి సినిమా పరిశ్రమలో 50 ఏళ్ళ తన సినీ ప్రస్థానం గురించి మీరేం చెప్తారు సార్? అంటే మురళీమోహన్ గారు ఆయన ప్రవేశించిన సందర్భం ఆయన నిజానికి చాలా లేట్ ఎంట్రీ ఇండస్ట్రీ. ఆయన ఏలూరులో చదువుకున్నాడు, సిఆర్ రెడ్డి కాలేజీలో. చాటపర్రు గ్రామం వారిది. చాటపర్రు నుంచి వచ్చి ఆయన ఏలూరులో చదువుకునే సందర్భంలో అదే కాలేజీలో కృష్ణ గారు చదువుకునేవాడు. కృష్ణ గారు తెనాలిలో ఉంటే చదువు అబ్బట్లేదు. ఆయన రామారావు గారి వీరాభిమాని. రామారావు గారి సినిమా రిలీజ్ అయితే వెళ్ళి థియేటర్ దగ్గరే ఉండేవాడు కృష్ణ గారు. అందుకని కొంచెం కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఉంచితే బాగుంటుందని ఏలూరులో పెట్టారు. ఆయన బంధువుల దగ్గర పెట్టి పర్యవేక్షణ మధ్య కాలేజీకి వెళ్తాడు అని పెట్టారు. అక్కడ మురళీమోహన్ గారు ఈయనకి క్లాస్మేట్. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ పియూసీ చేశారు. అప్పుడు పియూసీ ఉండేది. చేసిన తర్వాత ఇద్దరూ ఫెయిల్ అయ్యారు. ఇద్దరూ ఫెయిల్ అయిన తర్వాత అది తీసేస్తున్నారు అప్పుడు ఆ కోర్సు. అందుకని ఒక 5 మార్కులు గ్రేస్ కలిపి కొంతమందిని పాస్ చేసి ముందుకు నడిపించారు. అట్లా పాస్ అయిన తర్వాత ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. డిగ్రీలో జాయిన్ అయ్యాడు. ఈయన అవల. ఈయన వద్దనుకున్నాడు. మనంతటా మనం మార్కులు సాధించి విజయం సాధించి ఉంటే అది వేరే గొడవ. ఎవరో దయతో కలిపిన మార్కులతో పాస్ అయ్యి మనం ముందుకు వెళ్ళటం ఏమిటి అంటే, మనకి ఏరియాలో మన చోటు లేదు అనేది అర్థమైపోయింది కదా. అందుకని మనం ఏం చేయాలో అటువైపు వెళ్ళటం మంచిది అనే ఉద్దేశంతో ఆయన బిజినెస్ వైపు డైవర్ట్ అయ్యాడు. నిజానికి అదే ప్రాంతం నుంచి వీళ్ళ చాటపర్రు ఏరియా నుంచే చాలామంది సినిమా పరిశ్రమలో ఉన్నారు. విజయబాపినీడు గారు అక్కడి నుంచి వచ్చిన వాడే. ఆయన చాలా పెద్ద పెద్ద విజయవంతమైన సినిమాలు తీశాడు నిర్మాతగా. తర్వాత డైరెక్టర్గా మారి కూడా చాలా సక్సెస్లు ఇచ్చాడు. అలాగే సమతా మూవీస్ అని శోభన్ బాబు గారికి పర్మనెంట్ బ్యానర్ అది. జేబు దొంగ, జోజగాడు ఈ సినిమాలన్నీ ఆ బ్యానర్లోనే చేశాడు. మల్లెపువ్వు. శోభన్ బాబు గారి కెరియర్ కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఒక హిట్ ఇచ్చి ఆదుకునేవాళ్ళు వాళ్ళు. సమతా చటర్జీ గారు ఆయనది అక్కడే ఆ ఏరియానే. ఇలా ఆ ఏరియా నుంచి ఇండస్ట్రీలోకి రాకపోకలు నడిచేవి. ఈయన నాటకాలు ప్రదర్శించేవాడు మురళీమోహన్. ఈ నాటకాలు వేస్తూ చదువు అయిపోయింది, చదువు ఆపేసాం, ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక మీమాంసతో విజయవాడలో ఆయన ఒక అగ్రోటెక్ కంపెనీ పెట్టాడు. 1 టౌన్లో పెట్టి ఆ వ్యాపారంలో దిగిపోయాడు. చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాడు దాన్ని. ఆ టైంలో విజయవాడలో నటరాజ కళామండలి ఇలాంటి సంస్థలు ఉండేవి. నాటకాలు ఆడేవాళ్ళు వాళ్ళు. ఈ నాటకాలు ఆడే చిగులూరి ప్రసాదరావు గారు ఇలాంటి నటులు ఎల్ఐసి ఉద్యోగి. ఆయన ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తూ నాటకాలు ఆడేవాడు. ఆయనతో ఫ్రెండ్షిప్ ఉండేది ఈయనకి. వీళ్ళిద్దరూ కలిసి ఆర్గనైజేషన్ తాలూకా కష్ట నష్టాలు చూసుకునేవాడు. ఈయన వ్యాపారంలో డబ్బులు వచ్చేవి, కొంత అటువైపు పెట్టేవాడు. వీళ్ళకి సహకారంగా ఉంటూ తను కూడా అప్పుడప్పుడు క్యారెక్టర్లు చేస్తూ ఇలా నడిచేది ఆయన ప్రస్థానం. సినిమాల్లోకి వెళ్ళమని చాలామంది ఈ నాటకాలు వేసే రోజుల్లో సలహాలు చెప్పినా ఈయన వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ వ్యాపారం బాగానే ఉంది, ఎందుకు దీన్ని డిస్టర్బ్ చేసుకుని మెడ్రాస్ వెళ్ళాలి, అక్కడ కెరియర్ ఉంటుందో లేదో తెలియదు. అప్పటికే పెళ్ళయింది దీనికి, పిల్లలు కూడా. ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేస్తాము అనే అభిప్రాయంతో అలా ఉండిపోయాడు. ఆ టైంలో ఒక అవకాశం అట్లూరి పూర్ణచంద్రరావు గారు జగమే మాయ, అది ఒక రీమేక్ సినిమా ఆయన చేస్తున్నాడు. దాంట్లో ఒక అవకాశం ఉంది. యాక్చువల్గా హీరో క్యారెక్టర్కి అప్పటికి గిరిబాబుని తీసుకున్నారు వాళ్ళు. గిరిబాబుని తీసేసుకుని గిరిబాబుకి ఓకే చెప్పేసిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు షూటింగ్ మొదలైతే అప్పుడు రావటం కోసం. ప్రకాశం జిల్లా అయింది. ఈయన వెళ్ళాడు. అప్పుడు పూర్ణచంద్రరావు గారికి ఒకటి అనిపించింది, ఆ హీరో క్యారెక్టర్ ఇతనితో చేయించి విలన్ క్యారెక్టర్ అతనితో చేయిస్తే బాగుంటుంది కదా అనిపించి ఇతన్ని తీసేసుకున్నారు మురళీమోహన్ హీరోగా. జగమే మాయ ఆ సినిమా పేరు. ఈయన్ని తీసేసుకుని గిరిబాబుని పిలిచి, బాబు
క్యారెక్టర్ మారింది, విలన్ క్యారెక్టర్ నువ్వు చేయాలి, నీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. అంటే అసలు సినిమా వేషం దొరకటమే లక్కీ. తర్వాత పూర్ణచంద్రరావు గారి బ్యానర్లో, అంటే సినిమాల్లో వేషం దొరికి ఆ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలియని కన్ఫ్యూజన్ కంటే కూడా సినిమా తీసి తనే విడుదల చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. కాబట్టి ఆయన సినిమాలో నటిస్తే మనం సక్సెస్ఫుల్గా జనంలోకి వస్తామనే ఉద్దేశంతో ఆయన ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయాలని డిసైడ్ అయిపోయి ఉన్నారు అందరూ. అలా వీళ్ళిద్దరూ ఒకే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు, గిరిబాబు, మురళీమోహన్. ఈ స్నేహం చాలా కాలం ఇప్పటికీ నడుస్తుంది వాళ్ళ మధ్య. ఇప్పటికీ ఇద్దరు హెల్తీగానే ఉన్నారు. 80 దాటిన వయసులో కూడా మురళీమోహన్ గారు చాలా యాక్టివ్గా ఉంటాడు కంపారిటివ్గా గిరిబాబుతో పోలిస్తే. ఇలా వీళ్ళిద్దరి ప్రయాణం జగమే మాయ అనే సినిమాతో ప్రారంభమై అప్పటికి చంద్రమోహన్ ఉన్నాడు ఇండస్ట్రీలో. చంద్రమోహన్ ఒక మంచి నటుడు అనేటువంటి ముద్ర పడిపోయింది ఆయనకి. చంద్రమోహన్తో కంపేర్ చేస్తే మురళీమోహన్ ఆ స్థాయి నటుడు కాదు. అలాగే స్టార్డమ్ విషయంలో కృష్ణ గారు, శోభన్ బాబు ఉన్నారు ఒక లేయర్లో, ఆ పై లేయర్లో నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆ పై లేయర్లో రామారావు గారు ఉన్నారు. ఇలా ఒక సెటప్ నడుస్తున్నటువంటి దశలో వచ్చాడు ఈయన జగమే మాయ. వచ్చిన 74లో వచ్చిన తర్వాత ఎలా వెళ్ళాలి అనుకుంటున్న టైంలో ఈయనకి చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చినటువంటి ఇంకో ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు. ఆయన అక్కడ వాడే, పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన యాక్చువల్గా కృష్ణా జిల్లా వాడు అయినప్పటికీ ఆయన లింకులన్నీ అక్కడ ఉండేవి. ఈయన ఆగ్రోటెక్ కంపెనీ, అన్నపూర్ణ ఆగ్రోటెక్ ఏదో పేరు, ఆ కంపెనీ నడుపుతున్న రోజుల్లో విజయవాడలో క్రాంతి కుమార్ గారు, చటర్జీ గారు వీళ్ళందరూ వీళ్ళ షాప్ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఆ పరిచయం ఉండేది ఈయనకి క్రాంతి గారితో. క్రాంతి కుమార్ గారు చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయన ఇండస్ట్రీకి. చిరంజీవిని సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టింది క్రాంతి కుమార్. ఆయనతో పరిచయం. ఆయన అప్పటికి అన్నపూర్ణ ఎంటర్ప్రైజెస్ అనే బ్యానర్ మీద సినిమాలు తీసేవాడు. ఆయన తీసిన మొదటి సినిమా అంటే శోభన్ బాబు హీరో, అందులో శారద సినిమా, విశ్వనాథ్ గారి డైరెక్టరు. ఆ సినిమా తర్వాత ఆయన రాఘవేంద్రరావుతో చేయాలి అనుకుంటూ బాపయ్య గారితోనే ఊర్వశి అని ఒక సినిమా చేశాడు, అది పెద్దగా నడవలేదు. ఆ తర్వాత జ్యోతి అని రాఘవేంద్రరావు గారితో సినిమా చేశాడు ఆయన. అది కొంత బాలచంద్ర గారి ఇన్ఫ్లుయెన్స్తో చేసిన సినిమా, ఒక నవల చిత్రం, ఆనందరామన్ గారి నవల అది. దాంట్లో జయసుధ హీరోయిన్, మురళీమోహన్ అయితే బాగుంటుంది అనుకున్నారు. వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నటువంటి నటుడు కాబట్టి తీసేసుకున్నారు. అక్కడి నుంచి క్రాంతి కుమార్ బ్యానర్లో వరుస సినిమాలు పడ్డాయి ఇతనికి, మురళీమోహన్కి. ఆయన తీసినటువంటి ఆమె కథలో మురళీమోహన్ ఉన్నాడు. ఇలా కల్పనలో మురళీమోహన్, జయచిత్ర ఉన్నారు. హీరోయిన్ మారింది తప్ప ఆయన బ్యానర్లో హీరో మురళీమోహనే ఉండేవాడు. అలాగే విజయబాపినీటి గారి బ్యానర్లో కూడా పర్మనెంట్ హీరో మురళీమోహనే. అది బొమ్మరిల్లు కావచ్చు, ఈ మరో సినిమా కావచ్చు. ఆయన చేసినటువంటి సినిమాల్లో ఆయన చిరంజీవికి టర్న్ అయ్యే వరకు మగమహారాజు అంటే పట్నం వచ్చిన పతివ్రతల దగ్గర నుంచి మారింది టోన్. పట్నం వచ్చిన పతివ్రతలకు ముందు వరకు బాపినీటి గారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింటిలోనూ మెజారిటీ మురళీమోహనే ఉండేవాడు. ఇలా కొన్ని బ్యానర్లకి పర్మనెంట్ హీరోగా ఉండేవాడు ఆయన. ఈ ప్రయాణం. అలాగే శోభన్ బాబుతో సినిమా చేసి నెక్స్ట్ ఇంకో హీరోతో ఆల్టర్నేటివ్ సినిమా చేయాలి అనుకునే వాళ్ళకు కూడా మురళీమోహన్ ఆప్షన్గా కనిపించేవాడు. వీరమాచినేని హనుమాన్ ప్రసాద్ గారు తీసినటువంటి ఖైదీ నెంబర్ 77 సినిమా, అది ఎవరితోనో చేయాలనుకున్నాడు ఆయన, కృష్ణ గారితోనో ఎవరితోనో చేయాలనుకున్న సినిమా మురళీమోహన్తో చేశాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈయన ఆప్షన్గా కనిపించేవాడు. ఎన్టీఆర్తో ఆయన అన్నదమ్ముల అనుబంధంలో కలిసి పనిచేశాడు. అంటే ముగ్గురు అన్నదమ్ముల కథ అది. యాదోంకి బారాత్ సినిమా రీమేక్. అందులో ధర్మేంద్ర చేసిన క్యారెక్టర్ రామారావు గారు చేశాడు. ఆ తమ్ముడి క్యారెక్టర్ మురళీమోహన్ చేశాడు, ఒక తమ్ముడు. ఆ తర్వాత మూడో తమ్ముడు క్యారెక్టరు నందమూరి బాలకృష్ణ చేశాడు. ఆ సినిమా తర్వాత ఇతన్ని రామారావు గారి తమ్ముడు అని పిలవడం మొదలుపెట్టారు జనాలు.
అది చాలా గుర్తింపు తెచ్చింది. అన్నదమ్ముల అనుబంధం సక్సెస్ చాలా ఇతని రేంజ్ పెంచింది. రెండోది రామారావు గారి దృష్టిలో కూడా ఇతను కొంచెం పర్లేదు మంచి కుర్రాడు అని అనిపించుకున్నాడు. అది ఆ ఇంప్రెషన్ చివరి వరకు నిలబెట్టుకున్నాడు ఆయన. ఇదే సమయంలో ఆయన దాసరి గారి దృష్టిలో పడ్డాడు. దాసరి గారిని గురువుగా భావిస్తాడు ఈయన ఓ రకంగా. అంటే ఈయనకి క్రాంతి గారు అవకాశాలు ఇచ్చేవాడు. అదే సమయంలో ప్యారలల్గా దాసరి గారు తీసే సినిమాల్లో కూడా అవకాశాలు తరచూ వచ్చేవి ఈయనకి. తిరుపతి సినిమా రాజబాబుతో చేసిన సినిమాలో మురళీమోహన్ ఆయనతో అటాచ్ అయ్యాడు. అక్కడి నుంచి దాసరి గారు తీసే ప్రతి సినిమాలో ఏమాత్రం అవకాశం ఉన్నా మురళీమోహన్కి ఒక క్యారెక్టర్, అది హీరో కావచ్చు ఏదైనా కావచ్చు, ఆ క్యారెక్టర్ చేసేవాడు. ఇప్పుడు ఆయన హీరోగా చాలా సినిమాలు చేస్తున్న టైంలో ఆయన దాసరి గారు ప్రేమాభిషేకం సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ చేశాడు. అట్లా నడిచేది. అంటే డైరెక్టర్లతోనూ ప్రొడ్యూసర్లతోనూ వీళ్ళందరితోనూ ఒక పర్సనల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేవాడు ఈయన. వాళ్ళ మనిషిగా ఉండేవాడు అన్ని విధాలుగాను. మంచి చెడు అన్నిట్లోనూ నేనున్నానని నిలబడేవాడు అక్కడ. అందుకని మన మురళీమోహన్గా మారాడు. ఎప్పుడైతే మన మురళీమోహన్గా మాట్లాడాడో ఇతను నటుడా అద్భుతంగా, అంటే చంద్రమోహన్ కంటే అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే పరిస్థితి కాదు. కాకపోతే నటనకి తెలిసిన సూత్రాలు తెలుసు ఆయనకి. నటనకి ఏం కావాలో తెలుసు, తను ఏం ఇవ్వాలో తెలుసు. ఆ మేరకు మంచి వాయిస్ ఉంది, డైలాగ్ చెప్పగలడు అంటే అదేదో ఎన్టీ రామారావు గారి లెవెల్లో డైలాగ్ అని కాదు. తన పద్ధతిలో తనకిచ్చిన పాత్రని రక్తి కట్టించగలడు, అంతవరకు ఆయన ఓకే. ఆ రేంజ్ క్యారెక్టర్లో ఆయన కోసం ఉంచేవాళ్ళు. అది రాఘవేంద్రరావు గారు ఉంచేవాడు, దాసరి గారు ఉంచేవాడు, బాపినేడి గారు ఉంచేవాడు, క్రాంతి గారు ఉంచేవాడు. ఇలా చాలామంది దృష్టిలో చటర్జీ గారు శోభన్ బాబుతో సినిమాలు తీసినప్పటికీ మురళీమోహన్ వైపు కూడా ఒక దృష్టి ఉండేది ఆయన. అలాగే డివిఎస్ రాజు గారు, వీళ్ళందరూ నెక్స్ట్ ఆప్షన్ ఏదైనా చిన్న సినిమా చేయాలనుకుంటే మురళీమోహన్తో సినిమా చేద్దాం అనే మూడ్ క్రియేట్ చేయగలిగాడు. అజాత శత్రువుగా ఉండేవాడు అన్ని శిబిరాలతో. అప్పుడు రామారావు గారి క్యాంపు, నాగేశ్వరరావు గారి క్యాంపు కొంచెం ఘర్షణ పడుతున్న టైంలో వచ్చాడు ఈయన ఇండస్ట్రీకి. ఘర్షణ అంటే పరిశ్రమ హైదరాబాద్కు తరలించాలి అనే ఉద్దేశంతో నాగేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ ఉండటం. ఇక్కడ సారథిలోను అన్నపూర్ణలోను షూటింగ్లు జరిగేవి. ఆయన అన్నపూర్ణ తర్వాత వచ్చింది, మొదట సారథి, తర్వాత అన్నపూర్ణ కట్టుకున్నాడు. సారథి వాళ్ళతో విభేదాలు వచ్చిన తర్వాత ఈ ప్రయాణంలో నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా ఈయన వేషాలు వేసేవాడు. దుక్పాటి మధుసూదన్ రావు గారు తీసిన ప్రేమలేఖల్లో హీరో మురళీమోహనే. నాగేశ్వరరావు గారి క్యాంపు ప్రొడ్యూసర్ ఆయన. కానీ ఆయన ప్రిన్సిపాల్, అందరితోనూ మంచిగానే ఉండేవాడు. ఇలా మురళీమోహన్ రామారావు గారి క్యాంపుతోనూ నాగేశ్వరరావు గారి క్యాంపుతోనూ కృష్ణతో ఆయనకి ఎలాగూ స్నేహం ఉండేది. కృష్ణ గారు రెఫర్ చేసేవాడు ఈయన్ని. శోభన్ బాబుతో ఫ్రెండ్షిప్ ఉండేది. ఇలా అందరితోనూ స్నేహంగా ఉండి ఏ క్యారెక్టర్ ఇచ్చినా కాదనకుండా, తమ్ముడు వేషం ఇచ్చినా ఏది ఇచ్చినా హీరో అనే మాత్రమే పట్టించుకునేవాడు కాదు. ఇది ఆయన గొప్పతనం, మురళీమోహన్ గొప్పతనం. అట్లా కెరియర్ చాలా సక్సెస్ఫుల్గా నడుపుతూ ప్లాన్డ్గా, చాలా పథకం ప్రకారం, చాలా జాగ్రత్తగా ఆ స్థాయి హీరోగా ఉంటూ ఆయన క్రమంగా దగ్గరయ్యాడు చాలామందికి. రామారావు గారికి దగ్గరయ్యాడు. రాజకీయాల్లో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత విలన్లు మాత్రమే టీడీపీలో ఉండేవాళ్ళు, హీరోలు అందరూ అటువైపుకి వెళ్ళారు కాంగ్రెస్కి. రామారావు గారి వైపు సత్యనారాయణ, రావు గోపాలరావు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సినిమా పరిశ్రమలో విలన్లుగా పాపులర్ అయిన వాళ్ళు. హీరోలు కృష్ణరాజు, కృష్ణ, ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉండేది. వెనకాల తెర వెనక నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కాంగ్రెస్ సపోర్టర్లు. ఆ టైంలో హీరోగా మోహన్ బాబు కూడా టీడీపీ క్యాంపే. మోహన్ బాబు, మురళీమోహన్ వీళ్ళిద్దరూ దాసరి గారి మనుషులు. దాసరి గారి ఆత్మ అక్కడ ఉండేది కాంగ్రెస్తో. ఆయన శిష్యులు ఇద్దరు టీడీపీతో ఉండేవాళ్ళు, మోహన్ బాబు, మురళీమోహన్. ఇలా టీడీపీతో ఉండి ప్రచారం చేస్తూ కూడా ఆ క్యాంపుతో స్నేహంగా ఉండేవాడు ఈయన. ఈ ప్రభావం మళ్ళీ అక్కడ పడనిచ్చేవాడు కాదు. హనుమాన్ ప్రసాద్ గారి సినిమాల్లో ఈయన హీరో.
ఇలా పరిశ్రమలో అజాత శత్రువుగా అందరితోనూ స్నేహంగా ఉంటూ అన్ని గ్రూపులతోనూ సత్సంబంధాలు నెరుపుతూ 80 ఏళ్ళు దాటిపోయిన వయసులో కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉంటూ వ్యాపారం, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చాడు. శోభన్ బాబు గారి సలహా మేరకు అని చెబుతాడు, కానీ ఈయనకి మొదటి నుంచి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్తో మొదట సినిమాల్లో కొంత డబ్బులు పెట్టే ప్రయత్నం చేశాడు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో డబ్బులు పెట్టాడు, నష్టపోయాడు. ఆ తర్వాత సినిమా కాదు, మనం రియల్ ఎస్టేట్లోకి వెళదామని కిషోర్ అని ఉండేవాడు ఆయనతో పాటు. వీళ్ళిద్దరూ కలిసి జయభేరి, యాక్చువల్గా అది గిరిబాబు గారి బ్యానరు. గిరిబాబు గారు జయభేరి బ్యానర్లో దేవతలారా దీవించండి అనే సినిమా తీశాడు. అందులో ఈయన ఉన్నాడు. వాళ్ళిద్దరూ స్నేహితులు. ఆ బ్యానర్ పేరు ఈయన తీసుకున్నాడు. ఈయన తీసుకుని తన బ్యానర్కి పెట్టుకున్నాడు. ఆయన మాధవి అనే వాళ్ళ వైఫ్ పేరు, వాళ్ళ డాటర్ పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు గిరిబాబు గారు. ఆ జయభేరి నాకు ఇచ్చేసేయని చెప్పి తీసుకుని ఈయన జయభేరి అని మొదలుపెట్టాడు. అదే బ్యానర్లో సినిమాలు తీశాడు అతడు వరకు. అతడు తర్వాత సినిమాలు తీయటం మానేశాడు. ఖర్చు పెరిగిపోతుంది, పెంచేస్తున్నారు అని. పెరిగిపోతుంది అని కాదు, పెంచేస్తున్నారు అని. ఆయన జీవితంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన 2 చేదు అనుభవాలు. ఒకటేమో మణిరత్నం గారు ఇద్దరు సినిమాని చాలా భారీగా ఖర్చు పెట్టి తీసుకున్నాడు. ఈయన చాలా ఎక్కువ రేటుకు తీసుకున్నాడు డబ్బింగ్ రైట్స్. మణిరత్నం గారికి అప్పటి వరకు అన్నీ హిట్లే, ఇద్దరు ఫ్లాప్ అయింది. అది మురళీమోహన్ గారికి నష్టం తెచ్చిన సినిమా. ఆ తర్వాత అతడు త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్లో ఆయన తీసిన సినిమా హిట్ అని చాలామంది అనుకుంటారు, కానీ అనుకున్న స్థాయి డబ్బులు రాకపోవడంతో మురళీమోహన్ గారికి మాత్రం లాస్ అయ్యేది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన అంతకుముందు నిర్ణయం ఆ సినిమాలకు బాగానే డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత సినిమాలు మానేశాడు ఆయన. ఇలా ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాడు. అనేక భవంతులు జయభేరి పేరుతో కనిపిస్తాయి మనకి అమరావతి ప్రాంతంలోనూ. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ ప్రచారం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు ఎంపీగా రాజమండ్రి నుంచి. రాజకీయంగా కూడా ఆయన పార్లమెంటుకి వెళ్ళినప్పటికీ సాధ్యమైనంత వరకు అజాత శత్రువుగానే ఉండే ప్రయత్నం చేసేవాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన అనేక విజయాలతో పాటు 2-3 సందర్భాల్లో గాసిప్గా కూడా మారాడు. ఒక దశలో ఆయన తన భార్యని వదిలేసి జయచిత్రని పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఒక వార్త సంచలనం రేపింది. ఆ రోజుల్లో సక్సెస్ఫుల్ హీరోగా నడుస్తున్న టైం అది. ఆయన చాలా కంగారు పడ్డాడు, ఏమైపోతుందా అని చెప్పి. నారాయణరావు గారు, దాసరి గారు పట్టించుకుని దాన్ని అదేం లేదు, అనవసరంగా గొడవ చేయొద్దని చెప్పి మాట్లాడి సాల్వ్ చేశాడు అది. తర్వాత మురళీమోహన్ గారి మీద ఉన్నటువంటి ఇంకో నీలాప నింద అనాలా అనేది పక్కన పెట్టేస్తే ఆయన చంద్రబాబు బినామీ అనేటువంటి ఒక ప్రచారం కూడా విస్తృతంగా ఉంది ఈ రోజుకి. అయితే దానికి ఆయన సమాధానం చెప్పుకున్నాడు, ఎవరికితోనూ ఏ సంబంధం లేదు, నేను మొదట బిజినెస్ మ్యాన్ని, తర్వాతే సినిమా మనిషిని అని. అట్లా వ్యాపారవేత్త, సినిమా నటుడిగా మారి ఆ సినిమా గ్లామర్ని తన వ్యాపారానికి వినియోగించుకుని రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఆయన 80 దాటాక తలకి రంగు వేయకూడదని నిర్ణయం తీసుకున్నాడట. అందుకని ఇప్పుడు కలర్ వేయట్లేదు, కానీ ఆ మధ్య వరకు కలర్ వేసి ఆయన యంగ్గానే కనిపించేవాడు. ఆయన కలర్ వేస్తే ఇప్పటికీ 50 ఏళ్ల వయసులో ఉన్నట్టుగానే ఉంటాడు. ఆయన సినిమా కెరియర్కి సంబంధించి ఆయన వారసుడిగా ఒక రకంగా ఆ ఏరియా నుంచి వచ్చినటువంటి చిరంజీవిని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నా తమ్ముడు అని చెప్తూ ఉంటాడు. ఆయన సినిమాలో గాడ్ ఫాదర్లో ఒక క్యారెక్టర్ చేశాడు. ఇది టోటల్గా మురళీమోహన్ సక్సెస్ఫుల్ జర్నీ. సినిమాతోనే కాదు, జీవితంతో సక్సెస్ఫుల్ జర్నీ నడిపినాడు మురళీమోహన్.